దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని టార్గెట్ పెట్టుకున్నారు. టిఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చేశారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టుంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సైలెంట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తెలంగాణకే పరిమితం అవుతుందా? ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందా? ఎన్నికల్లో పోటీపై మహారాష్ట్ర నేతలు క్లారిటీ అడిగారా? డెడ్లైన్ పెట్టారా? జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ మధ్యలో ఏముంది? మబ్బుల్ని చూసి ముంత ఒలగబోసుకోవాలనుకోలేదు కానీ చివరికి అదే జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత గులాబీ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. నలుగురికి కండువాలు కప్పి ఇంకా ఓ రూపం రాకముందే అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు పంక్చర్ అయింది. దీంతో పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్కి కలిసి రాలేదనే చర్చ జరిగింది. టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామని చెప్పారు గులాబీ బాస్ కేసీఆర్. ముఖ్యంగా తెలంగాణకు పక్కనే ఉన్న మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. తెలంగాణ సరిహద్దుల్లో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. 6 కోఆర్డినేటర్లను నియమించారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేతలు విస్తృతంగా మహారాష్ట్రలో పర్యటించారు. మహారాష్ట్ర నేతలను హైదరాబాద్ పిలిపించి వారితో కేసీఆర్ చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగో హైదరాబాద్కి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ని నియమించారు. కానీ ఈ హడావుడి అంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలపై ఎటూ తేల్చుకోలేకపోతోంది పార్టీ అధిష్టానం. ప్రస్తుతం తెలంగాణలోని పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో పోటీ ఉండకపోవచ్చనే చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఏపీలో తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు పార్టీలో చేరారు. రాజకీయంగా తోట చంద్రశేఖర్ సైలెంట్ అయిపోగా రావెల కిషోర్ వైసీపీలో చేరిపోయారు. ఇక ఒడిషాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగో ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీపై సందిగ్ధంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం తమకు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై తేల్చాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మహారాష్ట్ర నేతలు లేఖ రాశారు. వారం రోజుల్లో తమకు స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరితో ఎన్నికల్లో పోటీపై తేల్చుకోలేకపోతున్నామని అక్కడి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు ఇతర పార్టీలోకి వలస వెళుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీకే ముఖ్య నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే అధిష్టానానికి పెద్ద సవాలుగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.